హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలో సబ్ పార్ట్ అందులో ఒక చిన్న పోర్షన్ చూసుకుందాం. సో అదేంటంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్, సో ఎత్తులు మరియు దూరాలు. సో దీనిలో ఏంటంటే ఊర్ధ్వకోణం నిమ్న కోణం గురించి, దానికి సంబంధించిన ఎంతెంత దూరం ప్రయాణించారు, లేకుంటే ఎంత ఎత్తు నుంచి కిందికి చూస్తున్నారు, లేకుంటే ఎంత ఎత్తు నుంచి పైకి ఊర్ధ్వకోణంలో చూస్తున్నారు అని మనకు జనరల్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మనం బేసిక్ నుంచి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు రెండు, ఇందులో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఊర్ధ్వకోణం ఒకటి, ఇంకొకటి ఏంటంటే నిమ్న కోణం. సో ఊర్ధ్వకోణం నిమ్న కోణం ఇవి రెండే చూస్తుంటాం. సో ఊర్ధ్వకోణమైన నిమ్న కోణమైన జనరల్గా అయితే వాటి వాల్యూస్ అనేవి ఈక్వలే ఉంటాయి. బట్ ఏంటంటే టెర్మినాలజీలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఊర్ధ్వకోణమైన నిమ్న కోణమైన మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెట్సే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. సో ఒక అతన్ని ఐ ఇక్కడ ఉంది, ఒక ఎనీ అబ్జర్వర్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ఉంది. మనం ఏదైతే దాన్ని చూస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఒకవేళ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్జర్వర్ ఐ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఈ అబ్జర్వర్ ఐని ఈ ఆబ్జెక్ట్ని ఈ రెండింటిని కలిపే రేఖని మనం ఏమంటాం అంటే దృశ్యరేఖ అంటాం. సో దృశ్యరేఖ ఎందుకంటామంటే ఈ అబ్జర్వర్ యొక్క ఐని ఈ ఆబ్జెక్ట్ని రెండింటిని కలుపుతుంది కాబట్టి. సో దీనికి ఇంకొక మనం క్షితిజ సమాంతరం ఒకటి గీస్తే, ఈ క్షితిజ సమాంతరానికి ఈ దృశ్యరేఖకి మధ్యలో ఉన్న కోణం ఉంటుంది కదా, దాన్నే ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేకుంటే ఊర్ధ్వకోణం అంటారు. సో ఊర్ధ్వకోణం అదే ఇంగ్లీష్లో అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అదేవిధంగా నిమ్న కోణం చూసుకుంటే దీనికి రివర్స్ ఉంటుంది. సో దీనికి రివర్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ జనరల్గా ఏంటంటే అబ్జర్వర్ ఐ మన కంటి నుంచి మనం పైకి చూసినప్పుడు వచ్చేది ఊర్ధ్వకోణం. అదే మనం రివర్స్ ఉందనుకోండి, రివర్స్ అంటే అబ్జర్వర్ ఐ ఇక్కడ ఉంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ కేసులో ఏంటంటే కింద నుంచి పైకి చూస్తున్నాడు, సెకండ్ కేసులో ఏంటంటే పై నుంచి కిందికి చూస్తున్నాడు అనుకోండి. సో పైనుంచి కిందికి చూసినప్పుడు కూడా ఈ రేఖ వచ్చేసి మనం దృశ్యరేఖ అనే అంటాం. సో ఈ దృశ్యరేఖ కాకుండా మనకి ఇంకేందంటే ఈ దృశ్యరేఖకి మళ్ళీ మనకు ఒక క్షితిజ సమాంతరం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్షితిజ సమాంతరం అనేది ఎప్పుడైనా కానీ ఈ అబ్జర్వర్ యొక్క ఐ నుంచే డ్రా చేస్తాం. సో ఇది వచ్చేసి నిమ్న కోణం అంటాం, లేకుంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ పైకి చూస్తున్నట్టయితే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మీ కంటి నుంచి ఆబ్జెక్ట్ పైన ఉంటే పైకి చూస్తే ఊర్ధ్వకోణం, అదే కిందికి చూస్తే నిమ్న కోణం. సో ఇది ఒకటే చిన్న కాన్సెప్ట్, ఇందులో ప్రతి క్వశ్చన్లో వాడచ్చు. సో దీని బేస్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రెండు గోపురాలు ఏ మరియు బిల ఎత్తులు వరుసగా 45 మీటర్స్ అండ్ 15 మీటర్స్. సో గోపురం బి యొక్క పాదం నుండి గోపురం ఏ యొక్క శిఖరంతో చేయి ఊర్ధ్వకోణం 60 డిగ్రీస్. గోపురం ఏ యొక్క పాదం నుండి గోపురం బి యొక్క శిఖరంతో చేయి కోణం టీటా. దెన్ సైన్ టీటా విలువ ఎంత? సో ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు చేసే ముందు మనం కొన్ని చిన్న బేసిక్ ఫిగర్స్ చూసుకుందాం. బేసిక్ ఫిగర్స్ ఎలా అంటే, ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ యాంగిల్ అనేది 30 డిగ్రీస్ ఉందనుకోండి. సో 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఎక్స్ అయింది అనుకోండి, ఈ సైడ్ వచ్చేసి √3x అవుతుంది. అదేవిధంగా మీకు ఎప్పుడైతే ఇక్కడ 45 డిగ్రీస్ అయిందనుకోండి, ఇక్కడ ఎలాగో 90 డిగ్రీస్ ఉంటుంది. సో 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ త్రిభుజం వచ్చేసి మీకు సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజం అంటే ఇక్కడ ఏముంటే ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. సిమిలర్లీ ఇంకోటి ఏంటంటే, ఇది ఎక్స్ అయితే ఇది √3x అని రాసాం కదా, ఇదే 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇంకో పాయింట్ ఏం రాయొచ్చు అంటే, ఇది ఎక్స్ ఇది √3x అని రాసినప్పుడు ఒకవేళ ఇక్కడే అతను సంథింగ్ లైక్ √3x అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది వచ్చేసి 3x అవుతుంది. మనకేందంటే ఈ రెండు వీటి నిష్పత్తి వచ్చేసి మనకు 1/√3 రావాలి. ఎందుకంటే మనకు tan 30 వాల్యూ ఎంత 1/√3. సో ఇక్కడ చేసినా కానీ x/√3x అంటే 1/√3 వస్తుంది. ఇక్కడ కూడా √3x/3x అన్నా కానీ 1/√3 వస్తుంది. సిమిలర్లీ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఆ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. సో అదేవిధంగా మీరు ఇంకో ఫిగర్ చూసుకుంటే, సో అది 60 డిగ్రీస్ తీసుకోండి. సో 60 డిగ్రీస్ తీసుకున్నప్పుడు
ఇక్కడ మనకు ఈ కోఆర్డినేట్ అనేది మనకు ఒకవేళ √3x అవుతే ఇది వచ్చేసి x అవుతుంది. అదేవిధంగా ఈ 60 degrees తీసుకొని సో ఇది ఒకవేళ x అయితే సో కింద ఉన్నది వచ్చేసి x/√3 అవుతుంది. సో అట్లా ఈ బేసిక్ కోఆర్డినేట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే సో ఎగ్జామ్లో ఎలాంటి ఇది వచ్చినా కానీ డైరెక్ట్గా 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్లో మనం ఆన్సర్ వేసేయచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మీరేందంటే ఇది x ఉంటే ఇది √3x, ఇది √3x ఉంటే ఇది 3x, మళ్ళీ √3x ఉంటే ఇది x, ఇది x ఉంటే x/√3. ఈ బేసిక్ గుర్తుపెట్టుకోండి. సో మనం క్వశ్చన్లు ఎలా ఉన్నాయో వీటి మీద చూద్దాం. సో ఇంకొకటి ఏంటంటే ఇది x, ఇది √3x కదా. ఓకే, ఇది x √3x అయినప్పుడు ఇదేమవుతుంది, ఇది 2x అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ √3x, ఇక్కడ 3x. ఓకే, ఎనీవే అక్కడ వరకు అంత అవసరం లేదండి. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. 2 గోపురాలు A మరియు Bల ఎత్తులు 45 మీటర్లు 15 మీటర్లు కదా. సో ఇప్పుడు ఒక గోపురం A అనుకుందాం ఇది. సో ఇంకో గోపురం B అనుకుందాం. A యొక్క ఎత్తు వచ్చేసి 45 మీటర్లు, B యొక్క ఎత్తు వచ్చేసి 15 మీటర్లు. సో తర్వాత ఏమన్నాడు, గోపురం B యొక్క పాదం గోపురం A యొక్క శిఖరంతో చేయి ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు. సో శిఖరం గోపురం B యొక్క పాదం ఇది, గోపురం A యొక్క శిఖరం ఇది. సో ఈ రెండింటి మధ్యలో కోణం ఎంత అన్నాడు, చేయి ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు. ఊర్ధ్వ కోణం అన్నాడు కాబట్టి జస్ట్ ఇవి కూడా జాయిన్ చేయండి. సో దట్ మీకు ఇక్కడ 60 డిగ్రీలు వస్తుంది. తర్వాత ఏమన్నాడు, అయితే గోపురం A యొక్క పాదం నుండి గోపురం B యొక్క శిఖరంతో చేయి కోణం θ అయితే sin θ ఎంత. సో తను ఏమంటున్నాడు తర్వాత, గోపురం A యొక్క పాదం నుండి B యొక్క శిఖరం మీదకి సో చేసే కోణం వచ్చేసి θ అంట. సో మీరు ఫస్ట్ అది చేసే ముందు ఏంటంటే మనం బేసిక్స్ చూద్దాం. ఇప్పుడు ఇదంతా ఇది మొత్తం వచ్చేసి 45 అని ఇచ్చాడు. సో మీకు ఇంతకుముందే ఇప్పుడే చూసాం 60 degrees ఉన్నప్పుడు, మీకు ఎప్పుడైనా 60 degrees ఉన్నప్పుడు ఇది x ఉంటే ఇదేమవుతుంది, ఇది x/√3 కావాలి, ఇప్పుడే రాసినట్టు. సో x/√3 అంటే ఎంత కావాలి, 45/√3. సో మీరు పైన కింద మళ్ళీ √3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, ఇంటూ √3/√3 చేస్తే 15√3 వస్తుంది. సో దాని తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి వెళ్ళండి. ఇదేంటంటే మనకు బేసిక్ ఐడియా కోసం మనం ఇది 45x కాబట్టి ఇది x/√3 అని రాసుకున్నాం. సో తర్వాత మీరేం చేస్తారంటే సో ఈ పాదం నుండి దీని యొక్క శిఖరానికి గల మధ్యలో ఉన్న కోణం θ అన్నాడు. సో అయితే అతను అడుగుతుంది ఏంటిది, sin θ విలువ ఎంత. సో మనం sin θ అనే రాద్దాం. సో మనం ఈ త్రిభుజంలో కనుక మనం sin θ చూసుకుంటే అదేమవుతుంది, ఎదుటి భుజము బై కర్ణం అవుతుంది. సో ఇప్పుడు ఎదుటి భుజం ఎంత, 15 బై కర్ణం. సో కర్ణం చేయాలంటే ఇది 15 ఉంది, ఇది ఒకటి వచ్చేసి 15√3 ఉంది. సో అప్పుడు ఇదేమవుతుందంటే 15 × 2 సో వచ్చేసి 30 అవుతుంది. ఇదేంటంటే అకార్డింగ్ టు ఈ పైథాగరస్ థీరం అన్నట్టు. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది 15 బై అది 30 అవుతుంది. మనకు వచ్చేసి 1/2 అనేది ఆన్సర్. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఫిగర్లో అయినా మనకి ప్రజెంట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే 1/2. x √3x ఉన్నప్పుడు ఏదైనా ఎనీ ఫిగర్ ఇది x ఇది √3x ఉన్నప్పుడు ఇది 2x అవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. అదేవిధంగా ఇది x ఉన్నప్పుడు ఇది వచ్చేసి √2x అవుతుంది. సో ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. x √3x ఉన్నప్పుడు ఆ కర్ణం అనేది 2x అవుతుంది, రెండు ఒకవేళ x అయినప్పుడు అది వచ్చేసి √2x అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ప్రశ్న, ఒక స్తంభం TFలో f అనేది భూమి, tan x = 2/5 అయ్యే విధంగా A నుండి T చేయి ఊర్ధ్వ కోణం x మరియు AF = 200 మీటర్స్, BF = 80 మీటర్లు అయ్యేట్లుగా B బిందువు Tతో చేయి ఊర్ధ్వ కోణం y degrees అయితే y degrees విలువ ఎంత. సో మొదటగా ఏంటంటే మనం TF గీసుకుందాం. సో అతను ఏమన్నాడు, స్తంభం TF అంట, TFలో f అనేది భూమి. సో ఇది f వేసుకోండి. తర్వాత tan x = 2/5 అయ్యే విధంగా A నుండి T చేయి ఊర్ధ్వ కోణం x. సో ఏదో ఒక పాయింట్ A నుండి ఈ T వరకు చేయి ఊర్ధ్వ కోణం ఇచ్చాడు, ఎంత అంటాం, అది వచ్చేసి తను x degrees అని ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు, ఈ AF ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో అది వచ్చేసి 200 మీటర్లు,
సో పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్లు అయ్యేట్లుగా బి బిందువు టీతో చేయి ఊర్ధ్వకోణం y డిగ్రీస్. సో ఈ పాయింట్ బి అనేది ఎక్కడో ఈ రెండింటి మధ్యలో ఉండాలి, ఎందుకంటే అది బిఎఫ్ అనేది 80 మీటర్స్ ఉంది. సో ఎఫ్ ఇక్కడ ఉంది కాబట్టి బి అనే పాయింట్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఉండాలి. లెట్సే ఇక్కడ ఉందనుకుందాం. సో ఎలా ఉందన్నాడు అది, సో దాట్ ఆ రెండింటి మధ్యలో దూరం వచ్చేసి బిఎఫ్ వచ్చేసి 80 మీటర్స్ ఉండేలా ఉందన్నాడు. సో తర్వాత ఏమంటున్నాడు అంటే పాయింట్ బిందువు బి టీతో చేయి ఊర్ధ్వకోణం y డిగ్రీలు. సో ఇక్కడ నుంచి మీరు పైకి చూసుకుంటే ఈ ఊర్ధ్వకోణం వచ్చేసి y డిగ్రీలు. ఈ y డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనం మొదటగా చూడాల్సింది ఏంటంటే ఇతను ఫస్ట్ కేసు ఏమి ఇచ్చాడు, tan x ఈజ్ ఈక్వల్ టు 2/5 అని ఇచ్చాడు. ఇప్పుడు tan x అంటే ఏంటిది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఏముంది టీఎఫ్ బై ఆసన్న భుజం ఎంత ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/5. బట్ మనకి టీఎఫ్ అంటే తెలియదు, బట్ ఏఎఫ్ ఆల్రెడీ తెలుసు 200 ఈజ్ ఈక్వల్ టు 2/5. సో ఇది మనం సాల్వ్ చేస్తే టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 400/5 అంటే 80 మీటర్స్ వస్తుంది. సో అదే విలువ ఇక్కడ ప్రతిక్షేపించండి. సో ఈ విలువ వచ్చేసి 80 మీటర్లు. సో ఇది 80 మీటర్లు. ఇప్పుడు ఈ త్రిభుజం కనుక మనం చూసుకుంటే ఈ భుజం 80 మీటర్లు, ఈ భుజం కూడా 80 మీటర్లు. సో రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఈ కోణం విలువ వచ్చేసి 45 డిగ్రీలు. ఒకవేళ ఈ కోణం అడిగితే ఆ కోణం విలువ కూడా 45 డిగ్రీలు. ఎందుకంటే సో ఈ రెండు భుజాలు సమానం అయితే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. రెండు కోణాలు కూడా 45 డిగ్రీలు అవుతాయి. సో అది మనం ఇప్పుడే ఒక సమతలం పైన నిట్ట నిలువుగా గోపురం ఉంది. గోపురం పైన h మీటర్ ఎత్తుగల జెండా ఉంది. అయితే సమతలం పైన బిందు నుండి జెండా పాదము మరియు జెండా శిఖరము చేయి ఊర్ధ్వకోణాలు ఆల్ఫా మరియు బీటా. గోపురం యొక్క ఎత్తు ఎంత. మనకు సమతలం పైన నిట్ట నిలువుగా ఒక గోపురం ఉంది. ఇది గోపురం అనుకుందాం. సో గోపురం పైన h మీటర్ల ఎత్తుగల జెండా ఉందంట. సో అంటే ఫస్ట్ ఒక గోపురం మీద మళ్ళీ ఇంకో జెండా, ఇది జెండా అనుకోండి. సో తర్వాత ఏమంటున్నాడు, సమతలం పైన ఒక బిందువు నుండి, సో సమతలం అంటే ఇది ఒక తలం తీసుకుంటే, సో దీని మీద ఒక బిందువు నుండి జెండా పాదము మరియు శిఖరము చేయి ఊర్ధ్వకోణాలు ఆల్ఫా మరియు బీటా. సో జెండా యొక్క, ఇప్పుడు ఇది జెండా అనుకుంటే, సో జెండా యొక్క పాదముకి చేయి ఊర్ధ్వకోణం వచ్చేసి ఆల్ఫా, అదే జెండా యొక్క శిఖరము చేయి ఊర్ధ్వకోణం వచ్చి బీటా. అయితే ఏమడుగుతున్నాడు అతను, గోపురం యొక్క ఎత్తు ఎంత. సో అతను ఏంటంటే గోపురం పైన h మీటర్ల ఎత్తుగల జెండా. సో అంటే ఈ జెండా ఎత్తు h అని ఇచ్చాడు. అతను అడుగుతుంది ఏంటంటే ఈ గోపురం యొక్క ఎత్తు, ఇది h అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది చేయాలంటే మనం ఒక చిన్న బేసిక్ పార్ట్ చూద్దాం దీనికంటే ముందు. సో దీనికన్నా ఫస్ట్ బేసిక్ ఏం చూస్తారంటే, మీరు ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో మీకు ఇది టీటా అని ఉండి మీకు ఒకవేళ మీకు ఆసన్న భుజం x అని ఇచ్చాడు అనుకోండి, సో మీకు అప్పుడు ఎదుటి భుజం వచ్చేసి x ఇంటూ tan టీటా అవుతుంది. అదేవిధంగా మీకు అదే క్వశ్చన్లో అతను ఊర్ధ్వకోణం ఇచ్చి అతను ఇది y అని ఇచ్చాడు అనుకోండి, ఎదుటి భుజం y అని ఇస్తే, సో దాని నుంచి మీకు కింద వచ్చే ఆసన్న భుజం వచ్చేసి y cot టీటా అవుతుంది. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మీరు ఆసన్న భుజం నుంచి ఎదుటి భుజం పోయేటప్పుడు tan టీటా వస్తుంది. అదేవిధంగా ఎదుటి భుజం నుంచి ఆసన్న భుజంకి వచ్చేటప్పుడు y cot టీటా వస్తుంది. ఈ రెండు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మీకే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జెండా పాదంతో ఒక త్రిభుజం ఫార్మ్ అయింది, ఇంకోటి ఏంటంటే జెండా శిఖరంతో ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు ఇందులో చిన్న ఇది తీసుకోండి, చిన్న త్రిభుజం తీసుకోండి. ఇది చిన్న త్రిభుజం కదా, దీనికి ఇది ఎంత ఎలివేషన్, ఈ ఊర్ధ్వకోణం వచ్చేసి ఆల్ఫా. సో ఊర్ధ్వకోణం ఆల్ఫా ఉంది, ఇదేమో h ఉంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకు, ఇప్పుడే రాసిన ప్రకారం మీరేందంటే ఎదుటి భుజం నుంచి కిందికి వస్తున్నారు. సో ఎదుటి భుజం నుంచి కిందికి వచ్చినప్పుడు దాని విలువ ఏమవుతుంది, h ఇంటూ కాట్ ఆల్ఫా అవుతుంది. అదేవిధంగా మీరు పెద్ద త్రిభుజాన్ని తీసుకున్నారనుకోండి, సో పెద్ద త్రిభుజానికి ఇది మొత్తం ఎత్తు ఎంత, H ప్లస్ h. అదేవిధంగా ఈ ఎలివేషన్ ఎంత, బీటా. సో ఇది H ప్లస్ h, ఇది బీటా అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది H అంటే మీరు ఎదుటి భుజం నుంచి కిందికి వస్తున్నారు కాబట్టి H ప్లస్ h ఇంటూ కాట్ బీటా అవుతుంది. బట్ మీరు చూసుకుంటే
ఈ వాల్యూ కానీ రెండు సేమ్, ఎందుకంటే అది ఒకటే భుజాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో మీరు అవి రెండింటిని ఈక్వల్ తీసుకోండి. హెచ్ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా ప్లస్ స్మాల్ హెచ్ కాట్ బీటా. సో దీని నుంచి మీరు సింప్లిఫై చేస్తే, సో అతను ఏమన్నాడు, ఆన్సర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లలో ఇచ్చాడు. ఓకే, అది ఎలాగో లాస్ట్లో చూసుకోవచ్చు. సో క్యాపిటల్ అంటే ఇప్పుడు ఇది తీసుకురండి, అప్పుడు ఏమొస్తుంది, క్యాపిటల్ కామన్ తీస్తే కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఇంటూ కాట్ బీటా. సో ఇందులో నుంచి మీకు క్యాపిటల్ హెచ్ కావాలంటే స్మాల్ హెచ్ ఇంటూ కాట్ బీటా బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా వస్తుంది. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాస్తే ఏమొస్తుంది, హెచ్ బై ట్యాన్ బీటా బై కాట్ అంటే 1/tan కాబట్టి, సో 1/tan ఆల్ఫా మైనస్ 1/tan బీటా. సో ఇది మీరు కొంచెం సింప్లిఫై చేస్తే ఫర్దర్గా మీకు ఏమొస్తుందంటే హెచ్ ఇంటూ ట్యాన్ ఆల్ఫా బై ట్యాన్ బీటా మైనస్ ట్యాన్ ఆల్ఫా వస్తుంది. సో ఇది మన అల్టిమేట్ ఆన్సర్ అవుతుంది. సో హెచ్ ట్యాన్ ఆల్ఫా బై ట్యాన్ బీటా మైనస్ ట్యాన్ ఆల్ఫా, సో అనేది మన ఆప్షన్ బి అవుతుంది. అట్లా సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవి రెండిట్లలో ఏదైతే ఈ భుజం ఉందో, ఈ భుజం అనేది రెండు త్రిభుజాల్లో కామన్గా ఉంది. సో దాని యొక్క విలువని మనం సమానంగా చేస్తే దాని నుంచి మనకు క్యాపిటల్ హెచ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ అంత కాంప్లికేట్ అనుకుంటే మొదటి నుంచే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో తీసుకోండి. సో ట్యాన్లో తీసుకున్నా మీకు వచ్చే ఆన్సర్ సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన రిలేషన్ ఏముంది, క్యాపిటల్ హెచ్ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ కాట్ బీటా ప్లస్ స్మాల్ హెచ్ కాట్ బీటా అని ఉంది కదా. సో మొత్తాన్ని కన్వర్ట్ చేస్తే ఏం రాస్తారు, క్యాపిటల్ హెచ్ కామన్ తీస్తే ఇది కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా కదా, ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఇంటూ కాట్ బీటా. సో ఇప్పుడు ఇక్కడే రాయండి, క్యాపిటల్ హెచ్ ఇంటూ 1/tan ఆల్ఫా మైనస్ 1/tan బీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఇంటూ 1/tan బీటా. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, క్యాపిటల్ హెచ్ ఇంటూ tan బీటా మైనస్ tan ఆల్ఫా బై tan ఆల్ఫా ఇంటూ tan బీటా. సో మొత్తం ఈక్వల్ టు హెచ్ బై tan బీటా. సో tan బీటా ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి మీకు క్యాపిటల్ హెచ్ అనేది మళ్ళీ స్మాల్ హెచ్ tan ఆల్ఫా బై tan బీటా మైనస్ tan ఆల్ఫానే వస్తుంది. సో అదైనది ఏంటంటే ఎలా చేసినా మీకు వచ్చే ఆన్సర్ ఒకటి, బట్ మీకు ఏంటంటే బేసిక్ పాయింట్ అనేది గుర్తుండాలి. సో దాని నుంచి మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఒక నిచ్చెనను గోడకు వేసినప్పుడు నిచ్చెన పైభాగం గోడ అంచును తాకుతుంది. నిచ్చెన భూమితో చేయి ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు. నిచ్చెన పాదం నుండి గోడకు మధ్య దూరం 10 మీటర్లు అయితే ఒక మనిషి నిచ్చెనను ఎక్కుతుంటే నిచ్చెన కిందికి జరగడం వల్ల నిచ్చెన భూమితో చేయి కోణం 30 డిగ్రీలు అయింది. సో నిచ్చెన పైనుండి కిందకు ఎంత దూరం జరిగింది. ఇప్పుడు ఒక నిచ్చెనని గోడకు వేసాడండి. ఇప్పుడు ఇది గోడ అనుకోండి, ఇది ఒక గోడ తీసుకోండి ఇది. సో గోడకి ఏం చేశాడంట, మొదటగా ఒక నిచ్చెన వేశాడు. ఇది గోడ అనుకోండి, ఇది వచ్చేసి నిచ్చెన అనుకోండి. సో గోడ నిచ్చెన ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు, నిచ్చెన పై భాగం అంచును తాకుతుంది. సో పై భాగం అనేది అంచును తాకుతుంది. నిచ్చెన భూమితో చేయి ఊర్ధ్వకోణం, ఇది నిచ్చెన కదా, ఇది భూమి. సో భూమితో చేయి ఊర్ధ్వకోణం వచ్చేసి 60 డిగ్రీలు ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు, నిచ్చెన పాదం నుండి గోడకు మధ్య దూరం 10 మీటర్లు. సో నిచ్చెన పాదం అంటే ఇది, గోడ ఇది. సో ఈ రెండింటి మధ్య దూరం 10 మీటర్లని ఇచ్చాడు. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎక్స్ అయితే ఇది ఇప్పుడు 60 డిగ్రీలు ఉన్నప్పుడు మనం ఒక ఫిగర్ చూసాం. సో ఇది 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది √3x అవుతే, సో మనకి x అనేది 10 ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది, √3x అంటే 10√3 మీటర్లు అవుతుంది. సో మీకు 10√3 మీటర్లు వచ్చిన తర్వాత, సో తర్వాత ఇది 10, ఇది 10√3 అంటే ఇది ఎంత అవుతుంది, నిచ్చెన పొడవు 10 × 2 అంటే 20 మీటర్లు అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు, అయితే ఒక మనిషి నిచ్చెనను ఎక్కుతుంటే నిచ్చెన కిందికి జరగడం వల్ల నిచ్చెన భూమితో చేయి కోణం 30 డిగ్రీలు అయింది. సో ఒక మనిషి దీన్ని ఎక్కుతూ ఉన్నాడు. సో దీన్ని ఎక్కుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన నిచ్చెన కొంచెం బెండ్ అవుతుంది. సో కొంచెం బెండ్ అయ్యి నిచ్చెన అనేది ఇలా వస్తుంది. సో ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన నిచ్చెన కొంచెం బెండ్ అయ్యి ఇలా ఉండాల్సిన నిచ్చెన కొంచెం ఇక్కడ నుంచి కొంచెం కిందికి జారి ఇలా అవుతుంది.
సో ఇలా అయినప్పుడు ఏమంటున్నాడు, అది ఇప్పుడు చేసే కోణం వచ్చేసి 30 డిగ్రీలు. సో అయితే నిచ్చెన పైనుంచి కిందకు ఎంత దూరం జరిగింది. సో పైనుంచి కిందకి ఎంత దూరం జరిగిందంటే మొదట ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం జరిగింది అంటున్నాడు. సో ఎంత దూరం జరిగింది అని ముందు మీరు చేసే ముందు ఫస్ట్ ఏంటంటే, ఇది నిచ్చెన అనేది ఇప్పుడు అది జారినా ఎలా ఉన్నా కానీ దాని యొక్క లెంత్ అనేది మారదు. సో ఇది వచ్చేసి మీకు సేమ్ 20 మీటర్లే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే జారిన త్రిభుజం ఏదైతే ఉందో ఆ జారిన త్రిభుజంలో చూసుకుంటే, సో మనం ఏమని రాయొచ్చు, మనకి ఇక్కడ ఏంటంటే కోఆర్డినేట్స్ అనేవి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హారిజాంటల్గా ఎంత మూవ్ అయిందనేది తెలియదు. ఇది సమ్ ఎక్స్ మీటర్లు అనుకుందాం. అప్పుడు మనకు తెలిసింది ఏంటిది, 30 డిగ్రీల ఈ త్రిభుజంలో మనకు తెలిసింది ఈ 30 డిగ్రీల యొక్క ఆసన్న భుజం తెలుసు, అదేవిధంగా కర్ణం తెలుసు. సో ఆసన్న భుజము కర్ణం తెలిసినప్పుడు మనం ఏం వాడతామంటే cos 30 వాడతాం. సో cos 30 చేస్తే ఎంత వస్తుంది మనకి, 10 + x/20. బట్ cos 30 వాల్యూ వచ్చేసి √3/2. సో వచ్చేసి 10 + x/20. సో చేస్తే 2 1s 2 10s కాబట్టి ఇందులో నుంచి x వచ్చేసి 10 × √3 - 1 వస్తుంది. బట్ √3 వాల్యూ 1.732 కాబట్టి దానిలోంచి 1 తీసేస్తే 0.732 ఉంటుంది. ఇంటూ 10 చేస్తే 7.32 మీటర్లు వస్తుంది. ఆర్ ఇక్కడ ఇది కూడా మీటర్లు అండి, అడుగులు కాదు. ఆన్సర్లు కూడా అన్ని మీటర్లు రాసుకోండి. అడుగులని బై మిస్టేక్ ఇచ్చాడు, అన్ని మీటర్లు ఉంటాయి. సో ఇదేంటిది 7 నిచ్చెన కిందకు ఎంత దూరం జరిగింది అతను అడుగుతుంది ఏంటంటే, ఇది 7.32 మీటర్ అనేది మనకు హారిజాంటల్గా జరిగింది. అంటే భూమి ఎంత జరిగిందంటే 7.32 మీటర్లు మన ఆన్సర్ అవుతుంది. బట్ అతను అది అడగట్లేదు. అతను అడుగుతుంది ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత జారింది అంటున్నాడు. అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, సో ఈ కింద ఎంత జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, ఇది ఎదుటి భుజం, ఇది కర్ణం కదా. సో అప్పుడు ఏం వాడతాం మనం, sin 30. సో sin 30 అంటే ఇది ఎంతో తెలియదు కదా. సో ఇది సమ్ k అనుకోండి. సో sin 30 = k/20. సో ఇందులోంచి sin 30 అంటే 1/2 k/20. ఇందులో నుంచి k వాల్యూ వచ్చేసి 10 మీటర్లు వస్తుంది. సో ఈ k వాల్యూ 10 మీటర్లు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత జరిగింది అంటే అప్పుడు ఏం రాస్తాం, 10√3 - 10. ఎందుకంటే మొత్తం అనేది 10√3, అందులోంచి ఇది 10 మీటర్లు. సో 10√3 - 10 అంటే అగైన్ 10 × √3 - 1 7.32 మీటర్లు. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ఫస్ట్ చేసిందంతా అవసరం లేదండి. ఇప్పుడు ఇదంతా చేసాం కదా, ఇదంతా ఏంటంటే ఈ 7.32 మీటర్ ఇది ఎప్పుడు చేస్తారంటే, ఒకవేళ ఆ నిచ్చెన యొక్క భూమి ఎంత జరిగిందంటే, నిచ్చెన యొక్క పాదం, సో నిచ్చెన యొక్క పాదం ఎంత జరిగిందంటే ఇది చేయండి. ఒకవేళ నిచ్చెన అతను ఏమన్నాడు పైనుండి కిందకి ఎంత జారిందంటే మీరు ఇదొక్కటి చేస్తే సరిపోతుంది. మీకేందంటే జస్ట్ ఆ 2 క్వశ్చన్లు ఒకటే దానిలో కవర్ చేయడానికి మనం ఇది 2 చేసాం. బట్ ఎగ్జామ్లో వస్తే మాత్రం ఏదో ఒక్కటి చేయండి సరిపోతుంది. అతను పైనుండి కిందికి అడిగితే sin 30 వేసి చేయండి. ఒకవేళ అతను నిచ్చెన యొక్క పాదం ఎంత జరిగిందంటే ఇది చేయండి. బట్ ఇక్కడ ఏంటంటే లక్కీగా 2 7.32 మీటర్లే ఉన్నాయి. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అదేవిధంగా తర్వాత ప్రశ్న, ఒక జెండా కర్ర మీద జెండా ఉంది. సో 30 మీటర్ల దూరంలో గల పరిశీలకుడు జెండా పాదము మరియు శిఖరమును చూసినప్పుడు చేయి ఊర్ధ్వ కోణాలు 30 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు. ఆ జెండా కర్ర యొక్క ఎత్తు ఎంత. సో ఇప్పుడు ఇది మనకు జెండా కర్ర అనుకోండి, ఇది జెండా కర్ర. సో ఈ జెండా కర్ర మీద ఒక జెండా ఉందంట, లెట్స్ సే ఇది జెండా అనుకోండి. సో ఏమన్నాడు, 30 మీటర్ల దూరంలో ఉన్న ఒక పరిశీలకుడు, ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ల దూరంలో ఉన్న ఒక పరిశీలకుడు, సో అతను జెండా పాదము మరియు శిఖరంను చూసినప్పుడు చేయి ఊర్ధ్వ కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీలు. సో జెండా యొక్క పాదంను చూసినప్పుడు చేసే కోణం వచ్చేసి 30 డిగ్రీలు, అదే జెండా యొక్క శిఖరం మీద చేసే కోణం వచ్చేసి 45 డిగ్రీలు. అయితే ఏమడుగుతున్నాడు, జెండా యొక్క ఎత్తు ఎంత. సో ఇప్పుడు మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే, మనం ఇలాంటి క్వశ్చన్లు చేసినప్పుడు ఎప్పుడైనా మనం చిన్న త్రిభుజంతో స్టార్ట్ చేస్తాం. చిన్న త్రిభుజం అంటే ఇది జెండా కర్రతో. సో ఇందులో ఇది 30 డిగ్రీలు ఉంది. మనం 30 డిగ్రీలు ఉన్నప్పుడు మనం ఏమని రాసుకున్నాం, ఇది ఇది x అయితే ఇది √3x అవుతుంది.
సో అదేవిధంగా ఇంకోటి ఏం రాసుకున్నాం, అదే ఇది √3x అయితే ఇది 3x అవుతుందని రాసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 30 మీటర్లు అని ఉంది. సో 30 మీటర్లు అని ఉందంటే అది దీనిలో అయినా తీసుకోవచ్చు, దీనిలో అయినా తీసుకోవచ్చు. ఎందులో తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఒకవేళ మీరు ఇందులో తీసుకున్నారనుకోండి, సో 3x = 30, x ఎంత 10, ఇందులోంచి ఇది √3x ఎంత వస్తుంది, 10√3 మీటర్లు వస్తుంది. సో అప్పుడు ఇది మీకు డైరెక్ట్గా 10√3 మీటర్లు అని రాయొచ్చు. ఒకవేళ అలా కాదనుకుంటే ఇప్పుడు మీరు sin 30 వేసుకున్నా మీకు వచ్చేది అదే. మీకేందంటే ఇది సింపుల్గా ఉండడానికి ఇది √3x, ఇది 3x, సో అట్లా తీసుకుంటే మీకు చేయడానికి సింప్లీ అయిపోతుంది. సో తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ 45 degrees అన్నాడు. అదేంది, పెద్ద త్రిభుజానికి. సో పెద్ద త్రిభుజాన్ని మీరు కన్సిడర్ చేస్తే ఈ మొత్తం త్రిభుజాన్ని అందులో 45 degrees ఇచ్చాడు. సో 45 degrees ఇచ్చాడంటే మీనింగ్ ఏంటిది, సో ఈ భుజము 45 degrees మీరు క్వశ్చన్లో ఎప్పుడు చూసినా కానీ ఈ భుజము రెండు సమానంగా ఉండాలి. ఈ భుజం వచ్చేసి 30, సో అప్పుడు ఈ మొత్తం భుజం కూడా 30 ఉండాలి. సో అంటే ఈ మొత్తం కూడా 30 మీటర్లు. సో అప్పుడు మిగిలిందంతా ఈ జెండానే కదా. సో జెండా అంటే ఇప్పుడు జెండా కర్ర యొక్క ఎత్తు ఎంత వస్తుంది, 30 మీటర్లు మైనస్ 10√3 మీటర్లు. సో ఇందులో మీరు 10 కామన్ తీస్తే ఎంత వస్తుంది, 3 మైనస్ √3 మీటర్లు వస్తుంది. సో అది మీరు జస్ట్ సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఎనీవే అతని ఆన్సర్ అనేది జెండా యొక్క ఎత్తు ఇందులోనే ఇచ్చాడు కాబట్టి సో ఏం చేస్తారు, 10 × 3 మైనస్ ఇది ఎంత అండి, 1.732 ఉంటుంది. సో 1.732 తీసుకుంటే మనకెంత వస్తుంది, 3 నుంచి 1.732 తీసేస్తే 1.268 వస్తుంది. సో 10 × ఇది మల్టిప్లై చేస్తే మనకు 12.68 మీటర్లు అనేది మన అల్టిమేట్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గా మనకు గుర్తుండాల్సింది ఏంటంటే బేసిక్స్. ఆ ఫస్ట్ గీసినాం కదా, ఆ ఫిగర్లు అనేది బేసిక్ పార్ట్ అన్నట్టు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ దాని బేస్ మీద మనం సాల్వ్ చేసుకోవచ్చు. 20 మీటర్లు ఎత్తుగల ఒక భవనం యొక్క పాదము మరియు శిఖరము గోపురం యొక్క శిఖరంతో చేయి ఊర్ధ్వకోణం వరుసగా 60 డిగ్రీలు 30 డిగ్రీలు అయితే ఆ గోపురం యొక్క ఎత్తు ఎంత. ఇప్పుడు ఒక 20 మీటర్ల గల ఎత్తుగల ఒక భవనం ఉంది. సో ఈ భవనం నుంచి సో అతను ఏమంటున్నాడు, ఒక శిఖరం అంట, ఒక శిఖరం మరియు శిఖరం, గోపురం యొక్క శిఖరం, ఇది గోపురం అనుకోండి, ఇదేమో భవనం. సో ఈ భవనం నుంచి గోపురంకి చూసినప్పుడు సో అతను ఏమంటున్నాడు, పాదము మరియు శిఖరం వీటితో చేయి ఊర్ధ్వకోణాలు 60 డిగ్రీలు 30 డిగ్రీలు. సో పాదం వచ్చేసి చేసే యాంగిల్ వచ్చి 60 డిగ్రీలు, అదేవిధంగా దీని యొక్క శిఖరం వచ్చేసి దీని శిఖరంతో చేసే యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీలు. అలా అడిగినప్పుడు ఏమంటున్నాడు అతను, గోపురం యొక్క ఎత్తు. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనకు ఒక డైరెక్ట్ ఫార్ములా ఉందండి. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్ వాళ్ళు డిరైవ్ చేసేంత టైం ఉండదు. గోపురం యొక్క ఎత్తు H అనుకొని భవనం యొక్క ఎత్తు h అనుకుంటే సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముందంటే H = h × cot x by cot x minus cot y. సో ఇది వచ్చేసి x, ఇది వచ్చేసి y. సో సింపుల్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఏ ఉన్నా పనిచేస్తున్నట్టు. ఒకవేళ x = 30 degrees, y = 60 degrees అయితే సో ఈ ఫార్ములాని ఇంకొంచెం మాడిఫై చేసి h = 3h/2 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ రాసిన ఫార్ములా దేనికంటే అది ఎలాంటి ఇవున్నా వర్తిస్తుంది. సో ఎలాంటి ఇవున్నా అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలాంటి వాల్యూ ఆఫ్ x అండ్ y ఉన్నా దానికి వర్తిస్తుంది. అదే మీరు రెండో ఫార్ములా చూసుకుంటే x అనేది 30, y అనేది 60కి మాత్రమే పనిచేస్తుంది. సో దీని ప్రకారం మనకు H ఎంత అది తెలియదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 × h ఎంత 20. సో మనకు డైరెక్ట్గా 30 మీటర్లు అనేది మన ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్లకు ఏంటంటే సింపుల్గా ఫార్ములా నుంచి వెళ్ళిపోండి బెటర్, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తే టైం టేకింగ్. ఒక సమాంతర రేఖపై 2 బిందువులు ఉన్నవి. సో ఒక స్తంభం సమాంతర రేఖపై 2 బిందువులు ఉన్నవి. ఆ బిందువులు ఒక స్తంభం శిఖరంతో చేయి ఊర్ధ్వకోణాలు θ మరియు ψ. స్తంభం యొక్క ఎత్తు h మీటర్లు అయితే ఆ బిందువుల్ని స్తంభం ఒకే వైపు ఉంటే ఆ బిందువుల మధ్య దూరం ఎంత. సో ఇది కూడా సింపుల్ అండి. సో
ఒక సమాంతర రేఖపై రెండు బిందువులు, ఇప్పుడు ఒక రేఖ అన్న క్షితిజ సమాంతర రేఖ అంటే రెండు బిందువులు ఉన్నాయి. ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు అనుకోండి, ఇది ఏ ఇది బి. సో ఆ బిందువులు వీటితో చేసే ఊర్ధ్వ కోణాలు టీటా మరియు సై. సో ఒకటేమో చేసేది టీటా, ఇంకొకటేమో చేసేది సై, రెండు యాంగిల్స్ చేస్తున్నాయి. సో అతను ఏమన్నాడంటే టీటా అనేది లెస్ దాన్ సై అన్నాడు. సో టీటా అనేది లెస్ దాన్ సై అంటే, సో మీరు ఈ పాయింట్లు తీసుకున్నప్పుడు ఏదైతే టీటా ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఏదైతే కోణం ఎక్కువ ఉంటుందో ఆ కోణంకి సంబంధించిన బిందువు, ఆ ఊర్ధ్వ కోణానికి సంబంధించిన బిందువు ఆ యొక్క స్తంభానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సై అనేది పెద్దగా ఉంది, టీటా అనేది తక్కువ ఉంది, కాబట్టి టీటా అనేది దాని నుంచి దూరంగా ఉంటుంది, ఈ సై అనేది దానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే టీటా లెస్ దాన్ సై కాబట్టి, ఇది పెద్దగా ఉంది కాబట్టి అది స్తంభానికి దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇంకేమన్నాడు, స్తంభం యొక్క ఎత్తు హెచ్ మీటర్లు. సో ఈ స్తంభం ఎత్తు వచ్చేసి హెచ్. అతను అడుగుతుంది ఏంటిది, రెండు బిందువులు స్తంభానికి ఒకే వైపు, మనం ఆల్రెడీ ఒకే వైపే తీసుకున్నాం. సో అయితే ఆ బిందువుల మధ్య దూరం ఎంత, ఈ దూరం ఎంత అంటున్నాడు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మొదటగా మీరు చిన్న త్రిభుజాన్ని తీసుకోండి. చిన్న త్రిభుజం అంటే ఇదే కదా. సో ఈ చిన్న త్రిభుజంలో ఇది సై ఉంది, ఈ ఊర్ధ్వ కోణం సై ఉంది, ఇది వచ్చేసి హెచ్ ఉంది. సో మీరు పైనుంచి కిందికి వచ్చారనుకోండి, ఏమవుద్ది, కాట్ కావాలి అంటే హెచ్ ఇంటూ కాట్ సై. సిమిలర్లీ దాని తర్వాత ఏం చేస్తారు, ఇమీడియట్గా మీరు పెద్ద త్రిభుజం చూసుకుంటారు. సో పెద్ద త్రిభుజంలో ఎంత ఉంది, ఎలివేషన్ టీటా ఉంది, అదేవిధంగా ఈ హెచ్ అనేది ఎత్తు ఉంది. సో మీరు పైనుంచి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఏమవుద్ది, ఈ మొత్తం త్రిభుజానికి ఇది వచ్చేసి క్యాపిటల్ హెచ్ ఇంటూ కాట్ టీటా అవుతుంది. సో హెచ్ కాట్ టీటా, ఇదేమో హెచ్ కాట్ సై. సో ఈ మిగిలిపోయిన పార్ట్ ఏమవుతుంది, క్యాపిటల్ హెచ్ ఇంటూ ద స్మాల్ హెచ్ ఇంటూ కాట్ టీటా మైనస్ కాట్ సై అవుతుంది. ఇది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే శిఖరానికి రెండు ఒకే వైపు ఉన్నాయి కదా, శిఖరానికి రెండు ఎదురెదురుగా ఉన్నాయి అనుకోండి, అదే సేమ్ ఒక పాయింట్ ఏ ఒక పాయింట్ బి, ఇది టీటా ఇది సై అయింది అనుకోండి. సో మన ప్రస్తుత ప్రశ్నకైతే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వరకు ఆపేయండి. బట్ జనరల్గా ఏంటంటే ఇంకో ఫార్ములా కూడా చూసుకుంటే, ఇది టీటా ఇది సై అయినప్పుడు ఆ రెండు బిందువుల మధ్య దూరం, సో ఆ దూరం వచ్చేసి ఇట్లా ఒక సైడ్ ఉంటే ఇది ఫార్ములా, ఒకవేళ రెండు ఎదురెదురుగా ఉన్నాయనుకోండి ఇట్లా, సో అలాంటప్పుడు దూరానికి ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ హెచ్ ఇంటూ కాట్ స్మాల్ హెచ్ ఇంటూ కాట్ టీటా ప్లస్ కాట్ సై. సేమ్ సైడ్ ఉంటే మైనస్ వస్తుంది, అదే అపోజిట్ సైడ్లో ఉంటే ప్లస్ వస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ప్రశ్న, 6 అడుగులు ఎత్తు ఉన్న వ్యక్తి 26/3 అడుగుల ఎత్తు ఉన్న చెట్టుపై ఉన్న పండును తెంపాలనుకున్నాను. ఆ వ్యక్తి చెట్టు మొదల నుండి 8/3 అడుగుల దూరంలో ఉంటే రాయిని ఎంత కోణంలో విసిరితే పండును తాకును. అతను మనిషి, ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఎంత ఎత్తున్నాడు, 6 అడుగులు ఉన్నాడు. అదేవిధంగా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎంత ఉంది, 26/3 అడుగులు ఉంది మొత్తం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పండును తెంపాలనుకున్నాడు. వ్యక్తి చెట్టు మొదల నుండి 8/3 అడుగులు దూరంలో ఉన్నాడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8/3 అడుగులు దూరంలో ఉన్నాడు చెట్టు నుంచి. అయితే రాయిని ఏ కోణంతో విసిరితే పండును తాకును. సో ఇక్కడ మనిషి ఇక్కడ నుంచి ఏ కోణంలో విసిరితే సో పండును తాకును. ఈ చెట్టు కదా, ఇది ట్రీ అనుకోండి. సో ఏ కోణంలో విసిరాలంటే టీటా అనుకుందాం. సో ఆ టీటా వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకు జనరల్గా చూసుకుంటే మొత్తం వచ్చేసి 26/3, అందులో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 6 ఫీట్లు. సో అప్పుడు రిమైనింగ్ ఇది ఎంత అవుతుంది, రిమైనింగ్ ఇది వచ్చేసి 26/3 - 6. సో అంటే 26 - 18 అంటే 8/3 మీటర్లు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ఒక్క త్రిభుజాన్నే మీరు పక్కకు గీసుకోండి. సో త్రిభుజాన్ని పక్కకు గీసుకొని ఇది టీటా అనుకొని, సో ఇదంతా 8/3 మీటర్లు, ఇది వచ్చేసి 8/√3 మీటర్లు, అడుగులు, సారీ. సో అడుగులు, సో అదే తీసుకొని అడుగులు అంటే ఫీట్ అని రాసుకోండి, FT అని. సో 8 ఫీటు, ఇది వచ్చేసి 8/√3 ఫీట్. సో ఇప్పుడు మనం సింపుల్గా ఆ కోణం కావాలి కాబట్టి ట్యాన్ టీటా చేయండి. సో ట్యాన్ టీటా చేస్తే ఎంత, 8/3/8/√3. సో 88 పోతాయి. సో ఇది పైకి వస్తే √3/3.
సో అది వచ్చేసి నథింగ్ బట్ 1/√3. సో మనకి tan θ 1/√3 అంటే క్లియర్గా స్పష్టంగా టీటా విలువ ఎంత ఉండాలి, టీటా విలువ వచ్చేసి డైరెక్ట్గా మనకి 30 degrees వస్తుంది 1/√3 ఉంటే. అది మనం ఈ ప్రశ్నకి సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక కాలువ యొక్క 2 తీరాలు సమాంతరంగా ఉన్నవి. ఏబిసి అని ముగ్గురు వ్యక్తులలో ఏ అనే వ్యక్తి ఒక తీరంపై నిలబడి ఉన్నాడు. బి మరియు సి వ్యక్తులు దానికి వ్యతిరేకంగా ఉన్న తీరం పైన నిలబడి ఉన్నారు. బీసీ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్లు, యాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని గమనించవలను. సో మరియు యాంగిల్ ఏసీబీ 60 degrees అయితే సో కాలువ వెడల్పు ఎంత? ఇదేంటంటే ఒక 2 తీరాలు ఉన్నాయి. ఏబీసీ అని ముగ్గురు వ్యక్తుల్లో ఏ అనే అతను తీరం మీద ఉన్నాడు. సో ఏ అనే అతను లెట్స్ సే ఇతను తీరం మీద ఉన్నాడు అనుకుందాం. సో బి అనే సి వ్యక్తులు దానికి వ్యతిరేకంగా ఉన్న తీరం పైన, దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ఇంకో తీరం ఉందనుకోండి ఇక్కడ. సో దీనికి వ్యతిరేకంగా ఒక అతను ఇక్కడ, ఇంకొక అతను ఇక్కడ ఉన్నారు అనుకోండి. సో ఒక అతను బి, ఇంకొక అతను సి అనుకుందాం. ఏమన్నారు? బీసీ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్లు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు చూసుకుంటే ఇది మొత్తం వచ్చేసి 100 మీటర్లు ఇచ్చాడు. తర్వాత ఏమడుగుతున్నాడు? యాంగిల్ ఏబీసీ 30. సో ఏ నుంచి దీన్ని కలిపితే మనకి ఇది వచ్చేసి 30 degrees. తర్వాత ఏమన్నాడు? ఏసీబీ 60. సో ఇది కలిపితే వచ్చేది 60 degrees. మనకి ఏ త్రిభుజంలో అయినా మనం కోణాలన్నీ కలిపితే 180 degrees రావాలి. సో ఆల్రెడీ 30, 60, 90 degrees అయిపోయింది కాబట్టి ఇది కూడా 90 degrees ఉంటుంది. తర్వాత అతను అడుగుతుంది ఏంటి? కాలువ యొక్క వెడల్పు. సో కాలువ యొక్క వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. మనం ఈ ప్రశ్నలో చూసుకుంటే ఒక కాలువ యొక్క 2 తీరాలు సమాంతరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక తీరం ఉందనుకోండి, ఇక్కడ ఒక తీరం ఉందనుకోండి. అతను ఏమన్నాడు? ఏబీసీ అని ముగ్గురు వ్యక్తులతో ఏ అనే వ్యక్తి ఒక తీరంపై నిలబడి ఉన్నాడు. సో ఏ అనే వ్యక్తి ఒక తీరంపై ఉన్నాడు. బి మరియు సి వ్యక్తులు దానికి వ్యతిరేకంగా తీరంపై ఉన్నారు. సో ఒక అతను బి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఒక అతను సి ఇక్కడ ఉన్నాడు అపోజిట్ తీరంలో. సచ్ దట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 100 మీటర్లు. తర్వాత ఏమన్నారు? యాంగిల్ ఏబీసీ 30. సో ఈ 2 యాడ్ చేసినప్పుడు ఏబీసీ 30. సిమిలర్లీ యాంగిల్ ఏసీబీ. సో ఈ ఏసీబీ కోణం వచ్చేసి 60 degrees ఉంది. సో తర్వాత ఏమంటున్నాడు? సో కాలువ యొక్క వెడల్పు ఎంత? సో కాలువ యొక్క వెడల్పు అంటే ఇది మొత్తం ఈ 2 తీరాలు కదా. సో తీరాల మధ్యలో ఉండేదే మనకు వెడల్పు. సో మధ్యలో ఉండేది వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిగ్రీస్ ఉందనేది మనం కనిపెట్టాలి. సో ఇప్పుడు మనం కనిపెట్టాలంటే మనకు మొదటగా ఏంటంటే ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాళ్ళు వెడల్పు అడుగుతున్నాడు అంటే ఈ హైట్ అడుగుతున్నాడు. సో బట్ మనకేందంటే ఈ ఇండివిజువల్గా ఇది తెలియదు, అది తెలియదు. సో ఏమనుకుందాం అంటే ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. సో ఇప్పుడు మీకు 30 degrees ఉన్నప్పుడు ఇది ఎక్స్ అయితే ఇదేం కావాలి? ఇది వచ్చేసి మనం రాసుకున్న ఫిగర్ల ప్రకారం అది వచ్చేసి ఎంత అవుతుంది? డైరెక్ట్గా x/√3 కావాలి. లేకుంటే సింపుల్గా తీసుకోండి. సో మొత్తం కలిపి 100 మీటర్లు కదా. సో మొత్తం కలిపి 100 మీటర్లు అన్నప్పుడు సో మీరే ఒక వాల్యూస్ ఇమాజిన్ చేసుకున్నా యూ కెన్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో మీరు ఈ త్రిభుజం తీసుకుంటే ఇది మనకు కావాల్సింది వెడల్పు కదా, ఇది హెచ్ అనుకుందాం. సో వెడల్పుని హెచ్ అనుకుంటే మనకి ఇక్కడ నుంచి ఈ త్రిభుజం ఒక్కటే చూసుకుందాం. ఎడమ చేతి వైపు ఉన్న త్రిభుజం చూసుకుంటే ఇది వచ్చేసి 30 degrees, ఇది వచ్చేసి హెచ్. సో మీరు పైనుంచి కిందికి వస్తున్నప్పుడు ఏం రావాలని చెప్పా? కాట్ వస్తుందని చెప్పా కదా. సో హెచ్ ఇంటూ కాట్ 30. సో కాట్ 30 వాల్యూ √3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసి √3h. లేకుంటే డైరెక్ట్గా స్టార్టింగ్లో చెప్పినట్టే ఇది ఎక్స్ ఉంటే ఇది √3x, అది గుర్తున్న చాలు. సో ఇది హెచ్ అనుకుంటే ఇది √3h అవుతుంది. సిమిలర్లీ పక్క దానిలో చూసుకుంటే ఇది 60 degrees ఉంది. 60 degrees ఉండి ఇది హెచ్ ఉన్నప్పుడు సో మనం ఫిగర్లో ఏం రాసాం? ఇది 60 degrees అని రాసి ఒకవేళ ఇది నేను ఎక్స్ అని ఉంటే ఇది వచ్చేసి ఏమవుతుంది? x/√3 అవుతుంది మీరు ఆ ఫిగర్లు గుర్తుంటే. సో ఇది 60 degrees, ఇది హెచ్ కాబట్టి ఇది వచ్చేసి h/√3. బట్ టోటల్ ఎంత? 100 meters. సో అదే ఇక్కడ రాయండి, √3h ప్లస్ h/√3 ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇది మీరు మల్టిప్లై చేస్తే 3h ప్లస్ h 4h/√3 ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. సో 4తో ఇది 25 times పోద్ది కాబట్టి హెచ్ వాల్యూ అనేది 25√3 మీటర్లు వస్తుంది. సింపుల్గా ఏంటంటే మనం వాడేది ఒకటే ఒక కాన్సెప్ట్ అండి. 30 degrees ఉన్నప్పుడు ఇది x √3x అవుతుంది.
30 degrees ఉంటాయి. 60 degrees ఉన్నప్పుడు ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ పైలు ఉంటుంది. మన స్టార్టింగ్ ఫిగర్ ఒకటి గుర్తుంటే మనకు సింపుల్గా ఆన్సర్ అనేది కాలువ వెడల్పు డైరెక్ట్ 1 స్టెప్లో వచ్చేస్తుంది. ఒక నదిపై గల వంతెనపై ఒక బిందువు నుండి నదికి ఇరువైపులా గల ఒడ్డుల నిమ్న కోణాలు వరుసగా 30 డిగ్రీలు 45 డిగ్రీలు. వంతెన ఒడ్డుకు 3 మీటర్లు ఎత్తున ఉన్నచో నది యొక్క వెడల్పు. వంతెనపై ఒక బిందువు నుండి నదికి ఇరువైపులా, సో ఇది వంతెన అనుకోండి, ఈ బిందువు నుండి ఇరువైపులా ఉన్న ఒడ్డులు, సో ఇక్కడ ఒక ఒడ్డు ఉంది, ఇక్కడ ఒక ఒడ్డు ఉంది అనుకోండి. సో వంతెనపై నుంచి బిందువు నుంచి నిమ్న కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీలు. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేసి నిమ్న కోణం 30 డిగ్రీలు. సో సెకండ్ పాయింట్కి వచ్చేసి నిమ్న కోణం వచ్చేసి 45 డిగ్రీలు. సో అతను ఏమడుగుతున్నాడు, వంతెన ఒడ్డుకు 3 మీటర్లు ఎత్తులో ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎత్తు ఇచ్చాడు. ఎత్తు ఎంత? 3 మీటర్లు. సో అలా ఇచ్చి నది యొక్క వెడల్పు, సో నది యొక్క వెడల్పు అంటే ఈ మొత్తం వెడల్పు ఎంత అంటున్నాడు. సో నది యొక్క వెడల్పు ఇట్లా అడిగినప్పుడు సో మనం ఆల్రెడీ దీనికి ఒక ఫార్ములా రాసాం. ఎప్పుడంటే ఇది ఈ 2 బిందువులు ఎదురెదురుగా ఉన్నప్పుడు, సో మనం ఇంతకుముందు దానిలో ఒక ఫార్ములా ఏమని రాసాం, డైరెక్ట్ 1 స్టెప్లో వచ్చేలా ఇక్కడ రాసాం. ఇలా ఎదురెదురుగా ఉన్నప్పుడు సో ఆ 2 బిందువుల మధ్య దూరం వచ్చేసి h ఇంటూ కాట్ టీటా ప్లస్ కాట్ సై అని రాసాం. సో అదే ఫార్ములా మనం ఇక్కడ కూడా ఈ ప్రశ్నకి కూడా వాడతాం అన్నట్టు. సో ఈ ప్రశ్న కంటే సో జస్ట్ ఇన్ కేస్ మీరు చూసుకుంటే సో అక్కడ కూడా ఆ 2 బిందువులు ఏమున్నాయి, ఆ 2 బిందువులు కూడా ఇక్కడ ఏంటంటే వంతెన నది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సో ఇక్కడ ఒకటి 30 డిగ్రీలు, ఇక్కడ ఒకటి 45 డిగ్రీలు కాబట్టి సో మీరు నది యొక్క వెడల్పు అంటే ఇదే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో నది వెడల్పుకి డైరెక్ట్ ఫార్ములా ఏం రాస్తారంటే h ఇంటూ కాట్ టీటా ప్లస్ కాట్ సై. అంటే ఏమొస్తుంది, హెచ్ ఎంత 3 మీటర్లు, కాట్ టీటా అంటే కాట్ 30 ప్లస్ కాట్ 45. సో కాట్ 30 వాల్యూ మనకు తెలుసు ఎంత, √3 ప్లస్ కాట్ 45 1. సో డైరెక్ట్గా 3 ఇంటూ √3 ప్లస్ 1 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గా నిమ్న కోణమైన ఊర్ధ్వ కోణమైన దాని విలువ ఒకటే అండి. మనకేంటంటే వాటి యొక్క అబ్జర్వేషన్ పాయింట్లు మారుతాయి. ఇప్పుడు మీరు ఎవరో ఒక ఇద్దరు హీరోలనే తీసుకోండి, లేకుంటే హీరోయిన్లను తీసుకోండి, ఎవరిని తీసుకున్నా కానీ ఇప్పుడు లెట్సే మీకు ఒక కేసులో ఇప్పుడు ఇక్కడ ఎవరో ఒకరు అంటే లెట్సే మీకు ఇక్కడ సమంత ఉందనుకోండి, అదేవిధంగా ఇక్కడ ఒకడు నాగార్జున ఉన్నాడు. సో సమంత నాగార్జున చూస్తే ఏమొస్తుంది, ఆమె ఏంటంటే పైకి చూస్తుంది కదా. సో పైకి చూసినప్పుడు దాన్ని ఏమంటారు, ఊర్ధ్వ కోణం అంటారు. అదే ఒకవేళ మీకు నాగార్జున కనుక సమంతని చూశాడు అనుకోండి, సో అప్పుడు ఏంది పైనుంచి కిందికి వస్తుంది కదా. సో పైనుంచి కిందికి చూస్తున్నాడు కాబట్టి దాన్ని నిమ్న కోణం అంటారు. సో మనకేందంటే వాళ్ళిద్దరూ ఒకటే కోణంలో ఒకరినొకరు చూసుకుంటారు, బట్ ఒక దానిలో దాన్ని ఊర్ధ్వ కోణం అంటున్నాం, ఇంకో దానిలో దాన్ని నిమ్న కోణం అంటున్నాం. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది మారుతుంది కాబట్టి. మీరు పైకి చూసినప్పుడు ఊర్ధ్వ కోణం, కిందికి చూసినప్పుడు నిమ్న కోణం. అందుకే ఇక్కడ 30 డిగ్రీలు పైనుంచి కిందికి చూసినప్పుడు కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం, కింద నుంచి పైకి చూసినప్పుడు 30 డిగ్రీలను తీసుకుంటున్నాం. సో అది బేసిక్ కాన్సెప్ట్ అండి. ఎక్కడైనా భూమిపై గల ఒక బిందువు నుండి h మీటర్ ఎత్తు గల ఒక భవనం యొక్క శిఖరము మరియు భవనం పై గల చిమ్నీ యొక్క పై భాగం శిఖరంతో చేయి ఊర్ధ్వ కోణాలు x మరియు 45 డిగ్రీస్. సో భూమి మీద ఒక బిందువు ఉందంట. సో h మీటర్ ఎత్తుగల ఒక భవనం, సో ఇది ఒక h మీటర్ ఎత్తుగల ఒక భవనం అనుకుందాం. సో ఏమన్నాడు, ఆ భవన శిఖరం మరియు భవనం పై గల చిమ్నీ. సో భవనం పైన ఇంకొక చిమ్నీ ఉందంట, ఇది పైన ఒక చిమ్నీ ఉందనుకోండి, ఈ చిమ్నీ ఎత్తు తెలియదు. సో అతను ఏమన్నాడు, ఆ బిందువు నుండి h మీటర్ ఎత్తుగల భవనం శిఖరం అంటే ఇక్కడ నుంచి భవనం యొక్క శిఖరం మీదకి, తర్వాత మరియు భవనం పైగల చిమ్నీ యొక్క పై భాగం. సో ఇదే పాయింట్ నుంచి మళ్ళీ ఆ చిమ్నీ యొక్క పై భాగానికి చేసి ఊర్ధ్వ కోణాలు వరుసగా x మరియు 45. సో అంటే మనకు 2 కోణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ భవనం యొక్క దానికి శిఖరానికి యాంగిల్ వచ్చేసి x, అదేవిధంగా ఆ చిమ్నీ యొక్క పై భాగానికి వచ్చేసి 45 డిగ్రీలు ఊర్ధ్వ కోణాలు. సో చిమ్నీ యొక్క ఎత్తు అడుగుతున్నాడు. సో చిమ్నీ యొక్క ఎత్తు మనకు తెలియదు కదా, సమ్ క్యాప్లెచ్ అనుకుందాం. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, సో లేకుంటే సింపుల్గా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తానంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు చేసినప్పుడు చిన్న ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈ చిన్న ట్రయాంగిల్లో ఈ కోణం వచ్చేసి x, ఇది వచ్చేసి h. సో
సో ఇది హెచ్, ఇది ఎక్స్ ఉన్నప్పుడు మీరు కిందికి వస్తున్నారు. సో కిందికి వస్తున్నప్పుడు ఏమొస్తుంది, కాట్ వస్తుంది, హెచ్ ఇంటూ కాట్ ఎక్స్. తర్వాత మీరు 45 డిగ్రీలు కోణం తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఒకటి చెప్పా, 45 డిగ్రీస్ ఉంటే అదేమవుతుంది, సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఈ రెండు భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ హెచ్ కాట్ ఎక్స్ ఉంటే ఇది మొత్తం కూడా ఏముండాలి, హెచ్ ఇంటూ కాట్ ఎక్సే ఉండాలి. బట్ ఇది ఆల్రెడీ హెచ్ ఉంది. సో అప్పుడు మిగిలిపోయిన ఆ చిమ్నీ యొక్క పార్ట్ యొక్క హైట్ ఎంత అవుతుంది, చిమ్నీ హైట్ వచ్చేసి హెచ్ ఇంటూ కాటెక్స్ మైనస్ హెచ్, లేకుంటే హెచ్ కామన్ తీస్తే కాటెక్స్ మైనస్ 1. మరి మనకి ఎలాగో క్వశ్చన్లు ఇక్కడ వరకు, ఆన్సర్లు ఇక్కడ వరకే ఇచ్చాడు కాబట్టి అక్కడి వరకు పెట్టి ఆపేసేయండి. ఇప్పుడు రోడ్డు మీద 2 వరుస కిలోమీటర్ రాళ్లతో ఒక బెలూన్ చేయి ఊర్ధ్వ కోణాలు 30 మరియు 60 డిగ్రీలు అయితే ఆ బెలూన్ యొక్క ఎత్తు ఎంత? మనకు 2 కిలోమీటర్ రాళ్ళు ఉన్నాయన్నాడు. సో 2 వరుస కిలోమీటర్ రాళ్ళు, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఒక బెలూన్ ఉంది, లెట్స్ సే ఇక్కడ ఒక బెలూన్ ఉందనుకోండి. సో ఈ బెలూన్తో చేయి ఊర్ధ్వ కోణాలు ఎంత, 30 మరియు 60. సో ఇక్కడ నుంచి బెలూన్కి చేసేది నేను ఒక హారియాంటల్ ఇట్లా గీసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి 30 డిగ్రీలు, మళ్ళీ ఇంకో కిలోమీటర్ స్టోన్ నుంచి వచ్చేసి 60 డిగ్రీలు. అయితే అతను అడుగుతుంది ఏంటిది, ఆ బెలూన్ యొక్క ఎత్తు ఎంత. సో బెలూన్ కింద నుంచి పై వరకు ఎంత ఎత్తుంది అని అడుగుతుంది. మీరు 30 డిగ్రీస్ ఇక్కడ 60 డిగ్రీస్ అని ఇమ్మీడియట్గా చూడగానే ఇమ్మీడియట్గా ఏం రాయాలి, ఇక్కడ వచ్చేసి ఇది 30, 60 ఉంది కదా, ఇది వచ్చేసి √3x, ఇది వచ్చేసి x, ఇది వచ్చేసి 2x. మనం చూసుకున్న ఫిగర్ల ప్రకారం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అతను 2 కిలోమీటర్ స్టోన్లు అన్నారు. 2 వరుస కిలోమీటర్ స్టోన్ల మధ్యలో దూరం ఎంత ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. సో అంటే 2x = 1 కిలోమీటర్. ఇందులో నుంచి x = ½ కిలోమీటర్. అదే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే √3x అంటే ఎత్తు కదా. సో √3/2 కిలోమీటర్. సో ఇట్లా జస్ట్ 1 స్టెప్లో వస్తుంది. మీరు చూసుకోవాల్సిందల్లా ఒకటే, ఆ ఎలివేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది. సో ఒక్క పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు ఆన్సర్ అనేది చాలా చాలా ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. భూమి నుండి విమానము 5000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఆ విమానంకి నిట్ట నిలువుగా అదే సమయంలో మరొక విమానం ప్రయాణిస్తే భూమిపై గల బిందువు నుండి ఊర్ధ్వ కోణాలు వరుసగా 45 డిగ్రీలు, 60 డిగ్రీలు అయితే ఆ రెండు విమానాల మధ్య అదే సమయంలో నిట్ట నిలువు దూరం ఎంత? ఇప్పుడు భూమి నుండి ఒక విమానం 5000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఇది ఒక విమానం అనుకోండి, అదే 5000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. తర్వాత ఏమన్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5000 అనుకోండి. తర్వాత ఏమంటున్నాడు, సో ఆ విమానంకి నిట్టనిలుగా అదే సమయంలో మరొక విమానం ప్రయాణిస్తే భూమిపై గల బిందువు నుండి ఊర్ధ్వ కోణాలు 45, 60 ఆ విమానాల మధ్య అదే సమయంలో నిట్టనిలువు దూరం. సో ఆ విమానంకు నిట్టనిలుగా అదే సమయంలో మరొక విమానం, సో దీనిపైన ఇంకొక విమానం కూడా ఎగురుతుంది. సో ప్రయాణిస్తే ఒక భూమి నుంచి ఒక బిందువు నుంచి భూమి మీద సో ఊర్ధ్వ కోణాలు వచ్చేసి 45 డిగ్రీలు, 60 డిగ్రీలు. సో అంటే మొదటి ఫ్లైట్కి ఏమో 45 డిగ్రీలు, ఆ రెండో ఫ్లైట్కి ఎంత అన్నాడు, 60 డిగ్రీలు అన్నాడు. అయితే ఆ రెండు ఫ్లైట్ల మధ్య లేకుంటే ఆ రెండు విమానాల మధ్య నిట్ట నిలువు దూరం అంటే ఇదొక విమానం కదా, రెండింటి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. మొదట ఎప్పుడైనా చిన్న త్రిభుజంతో స్టార్ట్ చేస్తాం. సో చిన్న త్రిభుజంలో ఇది 45 డిగ్రీలు కాబట్టి ఇది 5000 ఉంటే ఇది కూడా సేమ్ 5000 మీటర్లే ఉండాలి. సో ఇది వచ్చేసి మనకు 5000 మీటర్లు ఉంటుంది. దాని తర్వాత ఏంది, మనం పెద్ద త్రిభుజం చూసుకుంటాం. పెద్ద త్రిభుజంలో ఎంత ఉంది, ఇక్కడ వచ్చేసి 60 డిగ్రీలు ఉంది, ఇది వచ్చేసి 5000 మీటర్లు ఉంది. సో మనకు పెద్ద త్రిభుజంలో మనకు 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఇది x అనుకుంటే ఇది √3x అని స్టార్టింగ్లోనే రాసుకున్నాం. సో ఇది x అనేది 5000 మీటర్స్ అయితే √3x ఎంత అవుతుంది, 5000 ఇంటూ √3 మీటర్లు అవుతుంది. సో అంటే ఈ మొత్తం ఎత్తు వచ్చేసి 5000 √3 మీటర్లు అవుతుంది. బట్ మనకు అతను అడుగుతున్న ఏంటి, రెండు విమానాల మధ్య దూరం, నిట్ట నిలువు దూరం. సో టోటల్ వచ్చేసి 5000 √3 మీటర్స్, అందులో 5000 తీసేస్తే రిమైనింగ్ మనకి ఈ హైట్ వస్తుంది. అంటే 5000 √3 మైనస్ 5000, లేకుంటే 5000 మీరు కామన్ తీస్తే √3 మైనస్ 1 మీటర్స్. సో మనకు ఆన్సర్ అనేది సింపుల్గా ఆప్షన్ ఏ అవుతుంది. సో ఈ విధంగా ఎత్తులు మరియు దూరంలో మనకి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కానీ మనం సింపుల్గా చేయొచ్చు. ఒకటే ఏంటంటే అది ఊర్ధ్వ కోణమా నిమ్న కోణమా అని ఫస్ట్ చూసి, సో దానికి సంబంధించి అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం
సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ సింపుల్గానే వస్తాయి. మీరేంటంటే కొన్ని బేసిక్స్ స్టార్టింగ్లో ఇప్పుడు ఈ త్రిభుజం చెప్పాం. సో స్టార్టింగ్లో ఏంటంటే కొన్ని త్రిభుజాలు చెప్పాం. సో ఇది ఎక్స్ అయితే ఇది √3x అవుతుంది, 30 degrees అయితే ఇది ఎక్స్ అయినప్పుడు ఇది √3x, అదేవిధంగా ఇది √3x అయితే ఇది 3x. ఇలాంటి చిన్న చిన్నవి మీరు గుర్తుపెట్టుకుంటే సో ఎగ్జామ్లో అనేది ఒకవేళ ఎలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్ చేసినా కానీ ఈ చిన్న చిన్నవన్నీ కలిపి అక్యుములేట్ అవి సో మీకు అల్టిమేట్ ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.